హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం తోటకూర బొబ్బరి గారెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా బొబ్బరి గారెల్ని తోటకూరతో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి బయట బండి మీద దొరికే గారెల్లా క్రిస్పీగా వస్తాయి బొబ్బరి గారెలు తోటకూరతో చేస్తే. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బొబ్బరి పప్పుని ఒక 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకొని శుభ్రంగా కడగాలి, పొట్టు లేకుండా. ఒక 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి పప్పుని. వాటిని ఈ విధంగా శుభ్రంగా కడిగి జల్లి బుట్టలో పడేసుకోవాలి పప్పుని. ఈ విధంగా జల్లి బుట్టలో ఒక 15 మినిట్స్ వరకు పడేసుకోవాలి. మనకి అందులో నీరు మొత్తం దిగిపోతుంది. నీరు ఉంటే పప్పు లూజ్ అవుతుంది, గారెలు వేయడానికి మంచిగా రావు. మనం మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేకుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు పప్పుని. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసేయాలి. ఈ విధంగా కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్కని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పప్పుని తీసి గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం కొంచెం పప్పుని తీసి అందులో వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఇష్టపడని వాళ్ళు పచ్చిమిర్చి అడ్జస్ట్ అవ్వచ్చు. కారం తక్కువగా ఉంటే పచ్చిమిర్చి కొంచెం పొడి కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా మనం చేయితో గారెల్ని వేసుకోవచ్చు. చేయితో రాని వాళ్ళు ఏదైనా కవర్ మీద చేయి తడి చేసుకొని కవర్ మీద వేసుకోవచ్చు. అంతే అండి, మనం ఈజీగా తోటకూర గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బయట బండి మీద దొరికే గారెల్లా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర బొబ్బరి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.